హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలనను ఇంకా ఎప్పటికప్పుడు మనం పతాక శీర్షికల్లోకి ఎట్లా ఎక్కిస్తుంటాం. ఈ కుల డబ్బాలు, కుల పత్రికలు, టాయిలెట్ టిష్యూ పేపర్స్ ఎట్లా ప్రజెంట్ చేస్తూ ఉంటే చూసినారు కదా. ఇక ఇది మన కుల పత్రిక రాసిన నిన్నటి అంటే బాబు గారి పెన్షన్ల పంపిణీని ఎట్లా ఎలివేట్ చేశారో చూసిరు కదా. మొన్న మంగళవారం రోజు 2000 కోట్ల రుణానికి ఎట్లా ఇండెంట్ పెట్టినరో చూసిరు కదా. అయితే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక చేస్తేనేమో ప్రతిరోజు 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని ఇట్లా పెద్ద పెద్ద అక్షరాలతోన రాసేటోళ్ళు. అయితే అదే కథనాన్ని ఈ కులపత్రిక ఎక్కడ ప్రజెంట్ చేసిందో చూడండి. ఇదిగో 20వ పేజీలో కేవలం ఒక పారాగ్రాఫ్. 2000 కోట్ల రుణం రిజర్వ్ బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని 2000 కోట్ల రుణాన్ని సమీకరించింది. 10 ఏళ్ల కాల పరిమితిలో తిరిగి తీర్చేలా 6.80% వడ్డీకి 1000 కోట్లు, 12 ఏళ్ల కాల పరిమితిలో తిరిగి తీర్చేలా 7% వడ్డీకి మరో 1000 కోట్లు తీసుకుంది అని. ఎంత ఇంత పెద్ద ఇన్సిడెంట్ను ఇంత ఇంత చిన్న డబ్బాలో రాసిండనమాట వీడు. అదే జగన్మోహన్ రెడ్డి కనుక చేసుంటే ఇక ఇట్లా 2000 కోట్లు అని రెండు పక్కన ఇన్ని సున్నాలేసి రాసిటోడు అనమాట. బాబు గారు చేస్తేనేమో రుణ సమీకరణ, అదే జగన్మోహన్ రెడ్డి కనుక అప్పులు చేస్తేనేమో రాష్ట్రాన్ని జింబాబ్వేగా, వెనిజులాగా, శ్రీలంకలా మార్చేస్తున్నాడు, రాష్ట్ర ప్రజల్ని సోమరిపోతులుగా ట్రీట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి కథనాలు రాస్తాం అనమాట. ఇట్లాంటి కథనాలు రాస్తున్నది కాదు. ఇప్పుడు పచ్చ మీడియాను నిన్నమోన మన మైరా మీడియాలో ఎంత పెద్ద సంచలనం అయిందో చూసారు కదా. ఒక్కొక్క స్టోరీకి ఇంచుమించు 3-4 వేల మంది కామెంట్ చేసి తమ మనోగతాన్ని ఎట్లా వెళ్ళబూచిందో చూసారు కదా. ఈ ఈనాడును, ఈటీవీని, తర్వాత టీవీ5ను, ఆంధ్రజ్యోతిని, మిగతా అంటే ఈ పచ్చ పకోడీ ఛానల్ అన్నింటినీ తన్ని తరిమేయాలి, ఎరాడికేట్ చేస్తే తప్ప అని చెప్పి ఇగో ఇట్లాంటివి రాసేదానికి చంద్రబాబు గారు ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి 1000 ఎకరాల భూమి మన కులరాజు దాన్ని నిర్మిస్తేనేమో దాని మీద కథనాలు రావు. అది స్కామ్ కాదు, అది విజన్. అదే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాలను ఎంపిక చేసుకొని పరిపాలన సాగిస్తేనేమో విజన్ లేని ఏమంటారు సైకో పాలన అని చెప్పి రాస్తారనమాట. ఇందుకు కాదు ఈ ఎల్లో పత్రికలను కుక్క తిట్లు తిట్టేది, రాసి రంపన పెట్టేది నెటిజన్లు. ఎందుకంత ఆక్రోశం వస్తుంది అంటే ఇందుకే అనమాట. ఇది ఏమన్నా చిన్న ఇష్యూనా? ఈరోజు వరకు అంటే సంవత్సర కాలంలో వైసీపీ ఆయన గతంలో చెప్పింది కదా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి, తమ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పులలో 48% ఈ ఒక్క ఏడాదే చేసినట్టే. మళ్ళీ ఏ రోజన్నా ఈ పచ్చపత్రికల్లో ఆ ఇష్యూను రాసిర్రా? ఈరోజు వరకు 1,60,000 కోట్ల పైచీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి జనన్నెత్తిన రుద్దిన మాట నిజం కదా. మరి దాని గురించి ఎందుకు రాయం? ఎందుకంటే మన పచ్చ ప్రయోజనాలు, మన కులనాయకుడి ప్రయోజనాలు మాత్రమే మనకి ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రజలు, ఈ దేశం ఎట్ట సంకనాగిపోయినా మనకు అనవసరం. అందుకే కదా ఇట్లాంటి చెప్పు దెబ్బలు పడేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.